హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిమ్మకాయ ఊరగాయ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను, చూద్దాం రండి. ఇందుకోసం నిమ్మకాయలు శుభ్రంగా ఉండే నిమ్మకాయలు తీసుకున్నానండి. గట్టిగా ఉండేటివి తీసుకోవాలి, శుభ్రంగా పచ్చివిగా పసుపు కలర్లో ఉండేటివి తీసుకున్నానండి. ఇక్కడ ఒక బౌల్లో వాటర్ తీసుకొని ముందుగా ఈ నిమ్మకాయలన్నీ ఒకసారి కడుక్కుందామండి. ఈ నిమ్మకాయల పైన మట్టి అలా ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలి. కడిగేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది ఈ ఊరగాయ. పప్పన్నంలోకి కానీ పెరుగన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అన్ సీజన్లో చేసుకోండి. సీజన్లో నిమ్మకాయలు కొనాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి అన్ సీజన్లో దొరికితే చేసుకోండి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఈ విధంగా చూడండి, ఒక ప్లేట్లో కడిగి శుభ్రంగా వేసేసుకుంటున్నాను. వీటిని పొడి బట్టతో తేమ లేకుండా తుడుచుకోవాలండి. కంపల్సరీగా పొడి బట్టతో తుడుచుకోవాలి. ఊరగాయ కాబట్టి ఊరగాయ పాడైపోకుండా ఉంటుంది. తేమ ఉండకుండా పొడి బట్టతో తుడిచేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తుడిచి ఆరబెట్టుకోవాలి కాసేపు తేమ లేకుండా. తర్వాత ఇక్కడ నేను చాకింగ్ బోర్డ్ తీసుకున్నానండి. మీరు కత్తిపీటతో కూడా కట్ చేసుకోవచ్చు. కత్తిపీటతో కట్ చేసుకుంటే చాలా ఈజీగా బాగా వస్తుందండి. చూడండి, ఈ విధంగా ఒక నిమ్మకాయని 8 ముక్కలుగా చేస్తున్నాను. మీరు పెద్ద సైజు కావాలంటే 4 ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ఉప్పులుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఇవన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. చూడండి ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. తర్వాత ఇవి కొలుచుకుందాము. ఒక కప్పుతో నేను కొలుచుకుంటున్నాను. వేరే బౌల్లోకి వేసుకుంటున్నానండి. ఈ విధంగా కప్పుతో కొలుచుకోవాలి, ఎందుకంటే ఉప్పు వేసుకోవాలి కాబట్టి కప్పుతో కంపల్సరిగా కొలుచుకుంటున్నాను. నోట్లో నీళ్లు ఊరుతున్నప్పుడు కానీ, మనం ఎక్కడైనా ప్రయాణం వెళ్ళినప్పుడు వామిటింగ్ అవుతుంది కదండి, తిరిగి వచ్చినప్పుడు అలాంటప్పుడు కానీ నోట్లో ఒక్క నిమ్మకాయ ఊరగాయ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. వామిటింగ్ అనేది ఆగిపోతుందండి. నోట్లో నీళ్ళు ఊరడం కూడా తగ్గిపోతుంది. పైత్యం అంటారు కదా, అది కూడా తగ్గిపోతుందండి. మంచిదండి నిమ్మకాయ ఊరగాయ. ఒకసారి చేసుకోండి. చూడండి, ఈ విధంగా కప్పుతో అన్నీ కొలుచుకున్నాను. ఇక్కడ 8 కప్పుల దాకా నిమ్మకాయ ఉప్పులు వచ్చాయి. 8 కప్పులకి నేను ఒక 4 కప్పులు చొప్పున 4 కప్పులకి 1 కప్పు చొప్పున గడ్డుప్పు వేస్తున్నానండి. కాబట్టి ఇక్కడ 8 కప్పులు వచ్చాయి కాబట్టి 1.5 కప్పు వరకు కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇందులోనే 1.5 స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నానండి. పసుపు మరీ ఎక్కువ లేకుండా 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పసుపు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా నిమ్మకాయలకి ఉప్పు పసుపు పట్టేలా ఒకసారి కుదిలించుకుందామండి. చూడండి, ఈ విధంగా అంతా కలుపుకుందాము. అంతా ఉప్పు పసుపు నిమ్మకాయ ఉప్పులకి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకుందాము. తర్వాత ఒక రోజంతా మూత పెట్టి అలాగే వదిలేద్దామండి. కొంతమంది నిమ్మరసం సపరేట్గా పిండుకొని కూడా కలుపుకుంటారు. నేను ఇక్కడ నిమ్మరసం వేయడం లేదు, ఓన్లీ నిమ్మకాయ ఉప్పుల్లో ఉప్పు పసుపు వేసి కలుపుకున్నాను. చూడండి, ఒక రోజంతా అలాగే ఉండిస్తే ఈ విధంగా ఊరింది. ఈ విధంగా ఊరుతుందండి. చూడండి, మరుసటి రోజుకి ఈ విధంగా ఊరుతుంది. ఇలాగే 2-3 డేస్ అలాగే ఉండించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ప్రతిరోజు కలుపుకోవాలి. తేమ లేకుండా ఉండే గరిటెతోనే కలుపుకోవాలండి. మూత పెట్టి తేమ మటుకు తగలకూడదు. తేమ తగిలితే బూజు పట్టి పాడైపోతుందండి. తేమ లేని గరిటెతోనే కలుపుకోవాలి. ప్రతిరోజు ఈ విధంగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ కారం వేయట్లేదు, ఉప్పు పసుపు వేసి ఈ విధంగా ఊరపెట్టుకుంటున్నానండి. చాలా బాగుంటుంది. పప్పన్నంలోకి పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఊరింది. 4 రోజుల తర్వాత ఈ విధంగా అయింది. ఇంతే అండి. ఒక గాజు బౌల్లో కానీ గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ సీసాలో కానీ వేసుకోవచ్చండి. ఈ విధంగా అంతా వేసేసుకుంటున్నాను. ఇంతే అండి, చాలా బాగుంటుంది నిమ్మకాయ ఊరగాయ. ప్రతిరోజు స్పూన్తో తేమలేని స్పూన్తో కలుపుకుంటూ ఉండాలండి. ఇంతే అండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి.